నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సారి రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్లకు అధికారం కట్టబెడతారు, అధికారం పోతే మాత్రం కాపులను పావులా వాడుకుంటారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాపులను పావులాగా వాడుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఆ సంఘటనలలో ఇవాళ ప్రధానంగా మాట్లాడుకుంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఆ విచారణలో కల్తీ జరిగిందని చెప్పని నిర్ధారణ అయింది. దానికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మొదట్లో ఏఈఓగా, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి. వీళ్ళ హయాంలో ఈ నకిలీ నెయ్యి సరఫరా జరిగింది. తర్వాత ఈ నకిలీ నెయ్యి సరఫరా చేయటం కోసం టెండర్ నిబంధనలు సడలించడం కోసం బోర్డు తీర్మానం చేసిన రోజు పర్చేసింగ్ కమిటీ సభ్యుల స్థానంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచింది ఎవరిని? బొమ్మన కరుణాకర్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తర్వాత రోజులు ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డి తాను కూడా చైర్మన్ అయ్యాడు. కానీ ఈ తీర్మానం జరిగిన రోజు ప్రత్యేక ఆహ్వానితుడిగా వీళ్ళు పర్చేసింగ్ కమిటీ సభ్యులు కాకుండా వీళ్ళని పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా పిలిపించి బోర్డు తీర్మానం ఆమోదింపజేశారు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ అంశంలో ప్రధాన అక్యూజ్డ్ మొత్తం ఇవాళ సిట్టు వాళ్ళని దోషులుగా నిర్ధారణ చేసిందా లేదా, వాళ్ళ మీద కేసులు నమోదైనయా లేదా, వాళ్ళు జైలుకి వెళ్ళారా లేదా అనేది అప్రస్తుతం. కానీ శ్రీవారికి అపచారం తలపెట్టిన మొత్తం ఈ కార్యక్రమానికి సంధానకర్తలు మాత్రం ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న వీళ్ళే. కానీ ఇవాళ ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటది అని చెప్పని వాళ్ళకి సంకేతాలు వెలువడిన తర్వాత ఈ జరిగిన అపచారం ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది అనగానే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని దృష్టి మళ్లించడం కోసం ఎవరిని ప్రయోగిస్తా ఉన్నాడు? అంబటి రాంబాబు, జోగి రమేష్, లేదంటే మధ్యలో ఒకసారి బొమ్మన కరుణాకర్ రెడ్డి వస్తా ఉన్నాడు. ఇక్కడ పరిధి దాటి సంస్కారహీనపు భాషలు ఎవరితో మాట్లాడిస్తా ఉన్నాడు? అంబటి రాంబాబు, జోగి రమేష్. ఇవాళ టీడీపీ శ్రేణులకి ఎవరు టార్గెట్ అవుతా ఉన్నారు? అంబటి రాంబాబు, జోగి రమేష్. అంటే తన వాళ్ళు తప్పు చేస్తారు, తన వాళ్ళ తప్పుని దృష్టి మళ్లించడం కోసం పావులుగా అంబటి రాంబాబుని, లేదు ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు. ఒక కాపుని, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. వాస్తవంగా అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి అక్కడ నిత్యాన్నదాన ట్రస్ట్ లో భోజనం చేసి కుటుంబ సమేతంగా ఆ భోజనం గురించి ఎంత గొప్పగా అతను బయటకు వచ్చి మాట్లాడాడో మనం అందరం ఆ వీడియో విన్నాం. అంటే నాటి తన పాలనా హయాంలో ఎలా ఉంది, ఇవాళ అక్కడ ఎలా మేనేజ్మెంట్ జరుగుతా ఉంది అన్న అంశాన్ని తానే చాలా విపులీకరించి చెప్పాడు. అతని అంతరాత్మ ప్రబోధం మేరకు మాట్లాడిన వీడియో అది. శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత డెఫినెట్ గా శ్రీవారు గాని ఇంకొక ఆలయానికి ఎవరైనా మనం ఇంట్లో ఒక పూజ చేసుకున్నా, ఒక ఆలయానికి వెళ్ళొచ్చినా ఖచ్చితంగా మనలో కొంత ఆధ్యాత్మిక చింతన ఉంటది. ఆ ఎమోషన్ లో మాట్లాడాడు అంబటి రాంబాబు. కానీ ఇవాళ ఏం చేస్తున్నాడు? తాను ఆరాధించిన, తాను కొలిచిన ఆ శ్రీవారికి ఇంతటి ఘోర అపచారం తన పార్టీ ద్వారా తలపెట్టబడిందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత తన నాయకుడు ఆదేశాలు పాటించి వాళ్ళ సంస్కారహీనపు భాషని ముఖ్యమంత్రి మీద ప్రయోగించి నువ్వు తప్పు చేసావని నీ పార్టీ నాయకులే చెప్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సీనియర్ వైసీపీ నాయకుడు, ఇవాళ రాజ్యసభ సభ్యుడు, ఆయన చెప్తున్నాడు అంబటి రాంబాబు తప్పు చేశాడు, క్షమాపణ చెప్పాడని. ఎందుకు తప్పు చేయాల్సి వస్తుంది? ఎవరి తప్పుని కాయటం కోసం నువ్వు తప్పు చేస్తున్నావు. ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి గారు జగన్మోహన్ రెడ్డి నైజాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా చెప్పగలిగారు. ఏ భావన అయితే సగటు కాపు, తెలగ, ఒంటరి, బలిజ కమ్యూనిటీల్లో ఒక సగటు పౌరుల్లో ఉందో అదే భావాన్ని వ్యక్తీకరిస్తా క్రాంతి గారు అధికారంలో ఉన్న రోజు అవకాశాలు దక్కించుకోవడానికి, అధికార బాధ్యతలు కట్టబెట్టడానికి తన సామాజిక వర్గీయులు కావాలి. ఇవాళ తనకు అధికారం కోల్పోతే తన రెస్క్యూకి రావడానికి కాపులు అంటే కాపు కాసేవాడు అని ఇవాళ తనకి కాపు గాయటం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం కాపులను ఒక పావులుగా వాడుతున్నాడు. ఇదే పరిస్థితిలో ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి తాను కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే కాపు సామాజిక వర్గం మొత్తం తమ వెనుకున్నట్టు, తాము ఇంకా కాపు నాయకులమే అనుకున్నట్టుగా అంబటి రాంబాబు ఏం మాట్లాడినా అతని మీద పోలీసులు గనక చర్యలు తీసుకుంటే మొత్తం కాపు సమాజానికి ఒక నష్టం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, అవమానం జరిగిపోయిందని ముద్రగడ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ పద్మనాభరెడ్డిని, ఈ అంబటి రాంబాబుని, ఇటువంటి వాళ్ళని ప్రయోగించి వీళ్లే మొత్తం కాపు సమాజానికి ప్రతినిధులు అని చెప్పని చిత్రీకరిస్తా ఉన్నారు. కానీ అసలు శిశులు ఒక గ్రామీణ ప్రాంతంలో రెక్కల ముక్కలు చేసుకుని తన కుటుంబం కోసం పాటుపడే ఒక సగటు కష్టజీవైన కాపు ఏమనుకుంటున్నాడు? అవకాశం, అధికారం చేతిలో ఉన్న రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాను వాగ్దానం
ప్రతిపాదన చేసిన 5% రిజర్వేషన్ మాకు ఇస్తే ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. రిజర్వేషన్ ఇవ్వను అన్నాడు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఇతను రద్దు చేశాడు. ఆయన కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులు చేసి మా కోసం ఖర్చు పెడితే ఈయన 2000 కోట్లు ఇస్తాను అని చెప్పని ఆ కేటాయింపులు చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మా సామాజిక వర్గానికి దక్కిన దాన్ని కాపు కార్పొరేషన్ ద్వారా చేసిన మేలుగా చూపించి మమ్మల్ని మోసం చేశాడు. మా సామాజిక వర్గం నుంచి ఒక గౌరవప్రదమైన నాయకుడిగా ఎమర్జవుతున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రతి సందర్భంలో వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. కాబట్టి తన అధికారం ద్వారా మాకు లబ్ధి చేకూర్చలా, తన వ్యక్తిత్వం ద్వారా, తన ప్రవర్తన ద్వారా కూడా మా సామాజిక వర్గానికి తను ఏ రోజు అండగా నిలవాల. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని పదే పదే హన్నానికి పాల్పడతా, ఆయన మీద ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ రెడ్డి దోషణలకు పాల్పడ్డాడు. వీటన్నిటి నేపథ్యంలోనే ఇవాళ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక స్థితిగతులకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు అతన్ని ఓడించి కూర్చోబెట్టారు. అందులో కీలక భూమిక పోషించింది కాపు తెలగ సామాజిక వర్గం, రాయలసీమ ప్రాంతంలో బలిజలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాబోతున్న ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అని అంటే ఎన్డీఏ కూటమికి బలంగా ఉపయోగపడుతున్న కాపులలో వర్గ వైషమ్యాలు పెంచి పోషించే, అంటే కాపులలో ఒక ఇన్సెక్యూరిటీ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం కోసం ఇవాళ అంబటి రాంబాబు వంటి వాళ్ళని ప్రయోగించి వాళ్ళని విక్టిమ్స్ గా చూపించి వాళ్ళ ద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్నాడు. ఇదే అంశాన్ని పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి గారు చెప్పడం జరిగింది. ఆమె సగటు కాపు కుటుంబీకుడు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రోజు ఇక కాపు సామాజిక వర్గం సానుకూల దృక్పథం ప్రదర్శించడం అనేది జరిగే పని కాదు. మొట్టమొదట వైసీపీ నాయకత్వం రిలీజ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉన్న ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు రిలీజ్ కావాలి. థాంక్యూ.